మన దేశంలో జైనం, బౌద్ధం ఇత్యాది ధర్మములు ఇక్కడ ప్రజలను చాలా ప్రభావితం చేసి సమ్మోహితులను కూడా చేశాయి. కారణం ఏమిటంటే ఆ పరమధ్యేయమైనటువంటి విష్ణు పరమంపదం అక్కడికి తీసుకువెళ్ళే మార్గములని వారు చెప్పడం చేత ఆదరించారు. ముక్తి మార్గములను చెప్పడం చేత దేన్నైనా ఈ భారతదేశం ఆదరించింది, కానీ ఇంకెక్కడికైనా తీసుకువెళుతుంది అంటే ఆదరించలేదు. ఐశ్వర్యం ఇస్తుంది ఈ మంత్రం చేయండి అంటే దానికేం పెద్ద ఆదరణ లేదు. స్వర్గకామో ఏ చేత స్వర్గానికి వెళ్ళడానికి ఇంకో మార్గం నేను చూపిస్తానంటే దానికి పెద్ద గౌరవం లేదు. ఎందుకంటే స్వర్గానికి సోమయాజి మాత్రమే వెళ్ళలేదు, రాక్షసులు కూడా వెళ్ళారు. అందుకని అనుత్తమ మార్గాలు కూడా ఉండడం చేత అలాంటి జయం కూడా అనుత్తమమైన మార్గాలు ఉన్నటువంటి జయం కూడా పరమ పూజ్యం కాదు. జయం యొక్క పవిత్రత బహుమార్గ సంవలితమై ఉండొచ్చు, కానీ అన్నీ కూడా పవిత్రమైనటువంటి మార్గములే అయి ఉండవలే. అది మన సాంప్రదాయం. నేడు ఈ గురువు అనే వస్తువుని మళ్ళీ ఒక మాట తర్కించుకుంటే గురువు కాని వస్తువు ఒకటి ఉందా సృష్టిలో అనిపిస్తుంది. పురాణంలో ఒకరు నీకు ఎంతమంది గురువులు అంటే 32 మంది గురువులు అని చెప్పాడు ఒకరు. ప్రతిదీ గురువే. అక్కడికి ఆశ్రమం, దానికి నేడిచ్చిన చెట్టు గురువు, పక్కన ప్రవహించే వాగు గురువు, పక్షి గురువు, పశువు గురువు, నీలమేఘం గురువు. కానిదేంటి? ఎందుకు గురువు అవుతుంది? ఎందుకు అవ్వాలి? అందులో పరమాత్మ అందులో ఉన్నాడనుకుంటే సరిపోతుందా? అది కూడా సరిపోదు. అది ఒక నీతిని మనకి చెప్పాలి. ఒక మార్గాన్ని మనకు ఉపదేశించినప్పుడు ఆ వస్తువు మనకు గురువు అవుతుంది. శృతిలో కూడా కొన్ని వాక్యాలు అలాంటివి. మేఘం ధనించింది, దత్తా దయార్థం ధమ్యత. మేఘం గట్టిగా ఉరిమి ఏం చెప్తుంది అంటే దానం చేయమని చెప్తుంది ఒక మాటలో. ఎందుకంటే అంత గట్టిగా గర్జించి వర్షిస్తోంది. అది గురువు. టిఎస్ ఎలియట్ ఆయన ఈ వాక్యాన్ని కోసం వేస్ట్ ల్యాండ్ అనే అద్భుతమైనటువంటి పద్యకావ్యం రాశాడు. ఇప్పుడు మనం దత్తా దయార్థం ధమ్యత, దయతో దానం చేయమని చెప్పేటటువంటి వాక్యం ఉపనిషత్ వాక్యం. దాని మీద ఒక మహాకావ్యం రాశాడు, అద్భుతమైన వేస్ట్ ల్యాండ్ అని. స్ఫూర్తి. ఆ మేఘం కూడా ఒక గుర్తు చేస్తోంది మనకి, నీకు ఉన్నది దానం చేయి, నన్ను చూడు ఎలా చేస్తున్నాను. గర్జించకుండా